మెగా జాబ్ మేళా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడికి. మీరు కియా కానీ, ఇవాళ మా గన్నవరంలో హెచ్సిఎల్ కానీ, ఇట్లా చెప్పుకుంటా హీరో మోటార్స్ కానీ, లేకపోతే అమర్ రాజా కానీ, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు తెలుగుదేశం ప్రభుత్వంలో వైజాగ్లో కానీ, చిత్తూరులో కానీ, విజయవాడలో కానీ, రాయలసీమలో అనంతపూర్లో కానీ వచ్చినాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ముఖ్య ఉద్దేశం యువత. ఇవాళ యువత బాగుంటే దేశం బాగుంటుందనే ఒక్కటే ఆయన ధ్యేయం. మీరు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ క్యాపిటల్ కిందగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చినా, ఒక ఫార్మా ఇండస్ట్రీ వచ్చినా, లేకపోతే ఏ ఇండస్ట్రీ వచ్చినా వారి ఆధ్వర్యంలోనే వచ్చింది. ఇవాళ తెలంగాణ ఇంత బ్రహ్మాండంగా హైదరాబాద్ ఉందంటే ఇవాళ మీరు చూడండి, నిజంగా హోటల్ పరిశ్రమలు, నిజంగా క్యాబ్ ఇండస్ట్రీ, ఫార్మా, ఐటీ, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ చూస్తే ఇవాళ ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారండి. వాళ్ళ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చినాయి, ఫ్లైట్స్లో కానీ. ఇట్లా ఇవన్నీ కూడా ఒకే ఒక్క నాయకుడి కృషి, అది చంద్రబాబు నాయుడు గారి కృషి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు విడిపోయిన రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు యువత కోసం ఎంతో కష్టపడి ఎన్నో పరిశ్రమలు తెచ్చారు. కానీ 2019 నుంచి 23 వరకు ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు పంపించేయటమే ఈ యొక్క ప్రభుత్వ ధ్యేయం. వాళ్ళకి వాటాలు ఇవ్వాలి, మైనింగ్లో వాటాలు ఇవ్వాలి, లేకపోతే దేంట్లో అయినా వాటాలు ఇవ్వాలి. వాటాలు ఇవ్వని పరిశ్రమలను పారదోలేరు. ఒక ఇండస్ట్రీ మినిస్టర్కి కూడా ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఆలోచించి, వాళ్ళ యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలి. మా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని, మా గద్దె రామ్మోహన్ రావు కూడా మీరు చూస్తే ఎంతో గుడ్ ఎంటర్ప్రైనర్, ఆయన కింద కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తులందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఎంతమంది వచ్చారో మీకే తెలుసు. 60 సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. 60 సంస్థలు కూడా మధ్యాహ్నానికి ఆఫర్ లెటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అందరికీ ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇది శుభసూచకం, ఇది మొదటి అడుగే. ఇటువంటి జాబ్ మేళాలు నిరంతరం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చేస్తా ఇవాళ యువత వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు నిల్చునేటట్టు చేస్తాం. త్వరలో 3 నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోబోతుంది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది. మా జాబ్ మేళాలతో పాటు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ధ్యేయం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా యొక్క ముందున్న కర్తవ్యం. ఎందుకంటే ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిన రోజు ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మా అందరి ధ్యేయం అదే. వారితో పాటు మేము కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.